మనుషుల్లో దేవుడు, కారణజన్ముడు, ప్రజల కోసమే పుట్టిన మహనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అంటూ కొనియాడారు పలువురు నాయకులు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో 75 కేజీల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సేవ కోసమే పుట్టిన మహనీయుడు చంద్రబాబు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. అభివృద్ధి సంక్షేమమే ఆయన ధ్యేయం. ఆయన ఆశయ సాధనకు కలిసి పనిచేద్దాం. సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలో నేతల ఉద్ఘాటన. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం. 75 వసంతాల సందర్భంగా 75 కేజీల కేక్ను కట్ చేసి చంద్రన్నకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు. ప్రజల సేవ కోసమే పుట్టిన మహనీయుడు, పేదల బాంధవుడు, అభివృద్ధి ప్రదాత, స్వర్ణాంధ్ర స్వాప్నికుడు, నవ్యాంధ్ర రథసారథి, మన విజనరీ లీడర్ చంద్రన్న 75వ పుట్టినరోజు వేడుకలను టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజున పురస్కరించుకుని కార్పొరేషన్ చైర్మన్లు వీరంగ గురుమూర్తి, డూండి రాకేష్లు ఏర్పాటు చేసిన 75 కేజీల భారీ కేకును కట్ చేసి ప్రజలందరికీ ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక వ్యవస్థ అని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమమే ఆయన ధ్యేయం అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సాధికారతే ఆయన లక్ష్యమని, అటువంటి గొప్ప నాయకుడి ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా కోరారు. ఎన్నో వేల కుటుంబాల వెలుగులు నింపిన చంద్రబాబు జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఇటువంటి గొప్ప నేతకు తెలుగు ప్రజల ఆశీస్సులు ఉండి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలన్నారు. చంద్రబాబు అంకిత భావం, దూరదృష్టి ఏపీని ప్రగతి పదంలో నడిపిస్తుందన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్కు బాటలు వేస్తున్న విజనరీ లీడర్ చంద్రన్న అన్నారు. నాడు విజన్ 2020 లక్ష్యంతో పనిచేసి ఐటీకి హైదరాబాద్ను హబ్గా మార్చారు. నేడు విజన్ 2047తో దేశంలోనే ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా మార్చడమే కాక జాతి గర్వపడేలా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అనంతరం చంద్రన్న పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై ఏర్పాటు చేసిన బ్యానర్ల తిలకిస్తూ ఒక్కొక్క దాన్ని వివరిస్తూ నేతలు ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టీటీ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్, మాజీ ఎమ్మెల్సీలు వివివి చౌదరి, ఏఎస్ రామకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, వీరంకి గురుమూర్తి, గుమ్మడి గోపాలకృష్ణ, గొట్టుముక్కల రఘురామరాజు, హజ్ కమిటీ చైర్మన్ హజీ హసన్ బాషా, నేతలు ఏవి రమణ, బుచ్చి రాంప్రసాద్, కోమటి జయరాం, వందనాదేవి, కోవల్మూడి రవీంద్ర, పాత్రల రమేష్, రాజశేఖర్, ఎస్పీ సాహెబ్, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.